38వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకమైన శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యాన్ని విని నేను ధన్యుణ్ణయ్యాను. అటుపై శ్రీగురుని యొక్క లీలలను కూడా వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, నీ వంటి గురుశ్రోత లభించినప్పుడే అది వినిపించే భాగ్యము నాకు దక్కింది. ఇట్టి పవిత్రమైనటువంటి లీలలను ఎవరైతే వింటారో చదువుతారో అట్టి వారికి ఇక కష్టకాలము నుంచి గట్టెక్కినట్లే. అట్టి లీలలలో ఒక లీల చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. గంధర్వపురములో ఉన్నటువంటి శ్రీగురుడు చేస్తున్నటువంటి లీలలు దేశ దేశములు పాకిపోయాయి. దూర దూర ప్రాంతముల నుండి ఎందరెందరో భక్తులు వచ్చి వారి యొక్క కష్టాలను తీర్చుకుంటూ ఉన్నారు. సంతానము లేనటువంటి వారు సంతానమును పొందుతూ ఉన్నారు. అన్ని రకాల కష్టముల నుండి భక్తులు విముక్తులవుతూ ఉన్నారు. ఆ కాలములో శ్రీగురుని సంతృప్తి కొరకు అక్కడ విరివిగా బ్రాహ్మణ సమారాధనలు జరుగుతూ ఉన్నాయి. భాస్కర శర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు శ్రీగురునికి భిక్ష సమర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ముగ్గురికి సరిపడే భోజన పదార్థములను సమకూర్చుకొని శ్రీగురుని యొక్క మఠానికి వచ్చాడు. ఆ రోజు వేరెవరో భిక్షకు ఆహ్వానించినందువల్ల అతడు తను తెచ్చుకున్నటువంటి మూటను మఠంలో ఒక మూలన ఉంచి అతడు కూడా సమారాధనకు వెళ్ళాడు. ఈ విధంగా 2 మాసములు గడిచింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అంతా భాస్కర శర్మను చూస్తూ, ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు వచ్చిందెందుకు? నీవు చేస్తున్నదేమిటి? ఇక్కడ భోజనం బాగా నీకు దొరుకుతూ ఉన్నది, రోజు తిని ఇప్పుడు కాస్త లావెక్కావు అని అతన్ని విమర్శిస్తూ ఉండేవారు. ఈ విమర్శలు రోజు రోజుకి పెరిగిపోయాయి. ఒకరోజు శ్రీగురునికి తెలిసింది. శ్రీగురుడు భాస్కర శర్మను దగ్గరకు పిలిచి, నాయనా భాస్కర శర్మ, రేపు భిక్ష నీవే సమర్పించాలి అని అన్నారు. అతడు అన్నీ సమకూర్చుకొని శ్రీగురుని వద్దకు వచ్చి అన్నీ సిద్ధం చేసుకున్నాను అని చెప్పాడు. అదే సమయంలో వేరొక బ్రాహ్మణుడు వచ్చి తాను భిక్ష సమర్పిస్తానని, తాను చేయనున్నటువంటి సమారాధనను స్వీకరించమని శ్రీగురుణ్ణి అడిగాడు. అది విన్నటువంటి శ్రీగురుడు, నాయనా, ఈ రోజు నేను భాస్కర శర్మ ఇచ్చే భిక్ష మాత్రమే తీసుకుంటాను, నీవు వేరొక రోజు చేయవచ్చు అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ భాస్కర శర్మ దరిద్రుడు, వీడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, అది శ్రీగురునికేమి సరిపోతుంది అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అది విన్నటువంటి శ్రీగురుడు భాస్కర శర్మను పిలిచి, నాయనా, ఈ రోజు ఇక్కడ 4000 మందికి సమారాధన జరగాలి, వాటికి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పారు. భాస్కర శర్మ శ్రీగురునిపై సర్వభారములను ఉంచి 2 పొయ్యిలను సిద్ధం చేసుకుని, ఒక పొయ్యిపై ఎసరు పెట్టి, 2వ పొయ్యిపై కూరలు తదితర వాటినన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాడు. నెయ్యిని పెరుగుని కూడా సమకూర్చుకున్నాడు. శ్రీగురుని వద్దకు వెళ్ళి అంతా సిద్ధమైందని చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు సంగమం వద్ద స్నానం చేస్తున్నటువంటి బ్రాహ్మణులను భిక్షకు ఆహ్వానించమని చెప్పాడు. అప్పుడు భాస్కర శర్మ సంగమానికి వెళ్ళి బ్రాహ్మణులను ఉద్దేశించి ఆ రోజు తాను చేయనున్నటువంటి సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుణ్ణి చేయమని అందర్నీ ప్రార్థించి అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు పకపక నవ్వుతూ, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీవు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా, ఎవరికి తెలియదు
మేమంతా వస్తే ఒక్కొక్కనికి ఒక్కొక్క మెతుకు అయినా దొరుకుతుందా? నీవు కనీసం శ్రీ గురునికైనా కానీ కడుపు నిండా పెడితే చాలు, అంతే, వెళ్ళు వెళ్ళు, చాలు చాలు అని చెప్పేసి అన్నారు. భాస్కర శర్మ విచారవదనంతో శ్రీ గురుని వద్దకు చేరి వారు పలికినటువంటి నిష్ఠూర పలుకులను గూర్చి చెప్పాడు. అప్పుడు శ్రీ గురుడు వేరొక శిష్యుణ్ణి పిలిచి సంగమం వద్ద స్నానం చేస్తున్నటువంటి వారినందరినీ మఠానికి రమ్మని, ఇది శ్రీ గురుని యొక్క వాక్కుగా చెప్పమని చెప్పారు. అప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి శ్రీ గురుని యొక్క వాక్కును తెలియజేశాడు. ఇంతలో శ్రీ గురుడు, నాయనా, అందరూ వచ్చే సమయం ఆసన్నమయ్యింది, నీ ఏర్పాట్లు నీవు చెయ్యి అని భాస్కరుణ్ణి ఆజ్ఞాపించారు. భాస్కర శర్మ అంతా సిద్ధం చేసి శ్రీగురుని వద్దకు వచ్చి అంతా సిద్ధమైందని చెప్పాడు. ఇంతలో శిష్యులంతా కూడా మఠానికి చేరుకున్నారు. శ్రీగురుడు శిష్యులందరినీ భోజనానికి కూర్చోమని ఆదేశించారు. శ్రీగురుడు భాస్కర శర్మను దగ్గరకు పిలిచి తన శరీరంపై కప్పుకున్నటువంటి వస్త్రాన్ని తీసి భాస్కర శర్మకు ఇచ్చి కొంత విభూతిని కూడా ఇచ్చి అతడు చేసినటువంటి వంటకాలపై ఆ వస్త్రాన్ని కప్పి విభూతి చల్లి వస్త్రం తీయకుండా వడ్డన కొనసాగించమని ఆదేశించారు. భాస్కర శర్మ అలాగే చేసి ముందుగా శ్రీ గురునికి విస్తరి వేసి ఆ తర్వాత అక్కడున్నటువంటి బ్రాహ్మణులందరికీ విస్తళ్ళు వేసి వడ్డించారు. నెయ్యి కూడా ధారలు ధారలుగా వడ్డించారు. అప్పుడు ముందుగా శ్రీగురుడు ఆపోషణ తీసుకుని ఆచమనం చేసి అందరినీ కూడా స్వీకరించమని చెప్పి తినడం మొదలుపెట్టారు. ఆ పంక్తి అయిపోయిన తరువాత శ్రీగురుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో వారి వారి భార్యా బిడ్డలను కూడా పిలిచి భోజనం చేయమని ఆదేశించారు. ఆ తరువాత ఊరి వారందరికీ కూడా భోజనం పెట్టారు. ఆ తర్వాత భాస్కరుడు శ్రీగురుని వద్దకు వెళ్ళి ఇంకా భోజనం చేయనటువంటి వారు ఊరిలో ఎవ్వరూ లేరు అని చెప్పాడు. చివరకు భాస్కరుణ్ణి కూడా భిక్ష తీసుకోమని, మిగిలినది జలచరాలకు వేయమని శ్రీవారు ఆదేశించారు. భాస్కరుడు తాను భిక్ష తీసుకొని వంటకాలపై కప్పి ఉన్నటువంటి వస్త్రాన్ని ఎత్తి చూసేసరికి అతడు వండినటువంటి వంటంతా కూడా అలాగే ఉండటంతో ఆశ్చర్యంతో ఆ వంటకాలను తీసుకుని వెళ్ళి నదీ తీరమున ఉన్నటువంటి జలచరాలకు వేశాడు. ఈ అద్భుతమైనటువంటి లీల చూచినటువంటి జనమంతా శ్రీగురుడు మానవ మాత్రుడు కాడని, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడని, అన్నపూర్ణేశ్వరుడని గుర్తించి ఆయనకు హారతులు ఇచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి భక్తి భావాలతో ప్రార్థించారు. చూచావా నామధారక, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీగురునికి సాధ్యాసాధ్యములే లేవు. ఆయన మహిమకు అంతే లేదు. శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడని తలచేటటువంటి వాడు 7 జన్మల నరకాన్ని అనుభవిస్తాడు. నాయనా నామధారక, శ్రీగురుని యొక్క మహిమ ఇంత అని చెప్పుటకు వీలవుతుందా? వారి వారి మనస్సులలో ఉన్నటువంటి నమ్మకాన్ని అనుసరించి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆయనను నమ్మినటువంటి వారికి ఏ కొరత ఉండదు. అంతేకాదు, ఈ లీలల రూపంలో, ఈ గ్రంథములో శ్రీగురుడు నిక్షిప్తమై గుప్త రూపంలో ఉన్నారు. ఎవరు భక్తితో విశ్వాసంతో ఈ లీలలను వింటారో చదువుతారో వారికి శ్రీగురుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. నీ పూర్వజన్మ సుకృతం వల్లనే నీకు శ్రీగురునిపై భక్తి కలిగింది, ప్రీతి కలిగింది. అందరికీ ఆయన పేరును తలిచే అర్హత కూడా లేదు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.